పరకాల నియోజకవర్గంలో దసరా పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ పరిధిలోని అన్ని గ్రామాల్లో పండుగ శోభ నెలకొంది. ఈ సందర్భంగా అంగడి మైదానంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ప్రజలతో మాట్లాడిన ఆయన దసరా పండుగను అందరూ ఐకమత్యంతో జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. సాంప్రదాయాలు, సంస్కృతిని కొనసాగించడానికి ఇలాంటి పండుగలు కీలకమని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సామరస్యంతో సమాజం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎనిగాల వెంకట్రామరెడ్డి, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రథమంగా పట్టణ ప్రజలకు అదేవిధంగా పరకాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నేను అందరికీ నమస్కరిస్తున్నా. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత గత సంవత్సరం జరిగిన వివిధ మతాలకు సంబంధించిన పండుగలు కానీ ఈ 9 రోజులలో నిర్వర్తించుకుంటున్న సద్దుల బతుకమ్మ పండుగ కానీ ఈరోజు దసరా కార్యక్రమాన్ని కానీ చూస్తే ఇది మతానికి ఒక గర్వం, ఒక గౌరవప్రదమైన కార్యక్రమాలని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇది వివిధ మతాల యొక్క సమైక్యతకు, అదేవిధంగా వివిధ కులాల యొక్క ఐకమత్యానికి, వివిధ పార్టీల యొక్క రాజకీయాలకు అతీతంగా ఈ పండుగలు నిర్వర్తించుకునే కార్యక్రమంలో వాళ్ళందరి యొక్క భాగస్వామ్యం, అదేవిధంగా మన పరకాల నియోజకవర్గానికి సంబంధించిన రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మున్సిపల్ వ్యవస్థ కానీ, అదేవిధంగా ప్రైవేట్, అదేవిధంగా కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో కానీ చాలా ప్రశాంతంగా నిర్వర్తించుకోవడం అనేది ఈ ఏ ఒక్కరి యొక్క గొప్పతనం కాదు, మన ఈ నియోజకవర్గ ప్రజల యొక్క గొప్పతనం. వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ దసరా యొక్క ఈ విజయదశమి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది మత సామరస్యానికి, రాజకీయాల యొక్క బాధ్యతకు ఇది నిదర్శనము. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు అందిన పూర్తి సమాచారం మేరకు మన పరకాల నియోజకవర్గంలో ఒక సోదర భావంతో ప్రతి గ్రామము, ప్రతి వాడ నుండి కూడా చాలా సంతోషంగా నిర్వర్తించుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు రాష్ట్రంలోనే మన పరకాల నియోజకవర్గ ప్రజలు ఒక మోడల్ గా, ఒక పద్ధతిగా ఈ ఫెస్టివల్స్, ఈ పండుగలను, ఈ శుభకార్యాలను నిర్వర్తించుకోవడం అనేది మరొకసారి చాలా సంతోషం వ్యక్తపరుస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ